ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి మేడం. టెండర్ కూడా టెండర్ ఉంది, వెరిఫై చేస్తాం. అట్లా ఉన్నాను. ఈ నెల ఆంధ్రజ్యోతిలో ఛానల్లో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కుటుంబ సభ్యులు మహిళలు ఎవరైతే ఉంటారో వారిని అవమానకరంగా కించపరిచే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ప్రసారాలు చేయటం మాధ్యమాల్లో యూట్యూబ్లో మనం అందరం చూసాం. ఇతను ఒక ఛానల్ పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏవైనా ఆ ఛానల్లో ప్రస్తావిస్తున్నాడా లేదా ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడా అనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఏ ఛానల్ అయినా కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, అనేకమైనటువంటి ఛానళ్ళు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఛానల్ను ప్రజలకు ఏదైతే తెలియపరచాల్సిన విషయాలు వాటిని తెలియపరుస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ప్రచురించే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది ఏబిఎన్, మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి ఇప్పుడు మహిళల మీద కూడా పడ్డారు వీళ్ళు కూటమి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం చాలా బాధాకరమని కూడా మేము కోరుకుంటున్నాం. మీ ఇండ్లలో కూడా మహిళలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు. ఇవి మీకు కూడా వర్తిస్తుంది అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఎక్కడో దాక్కొని టీవీలో ఏదో ఎవరినో చేతిలో మాట్లాడించడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ మహిళలు కన్నెర్ర చేశారంటే ఏబిఎన్ ఆఫీసు అడ్రస్ గల్లంత అయితే గుర్తుపెట్టుకో. ఏబిఎన్ రాధాకృష్ణ అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు నీ బతుకు నువ్వు ఎప్పుడైతే ఈ మీడియాలో ఏ రోజైతే నువ్వు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించావో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మాటను వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే మహిళలు నీకు బుద్ధి చెప్పే టైం దగ్గర పడుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాల ద్వారా, అనేక పదవుల ద్వారా మహిళలను అభివృద్ధి చేయాలనే అభివృద్ధి పదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిపాలనను ముందుకు సాగించారు. ఈరోజు చేతకాని కూటమి ప్రభుత్వం మీకు పరిపాలన చేత కాదు. ఎన్ని అరాచకాలు ఈ 22 నెలల్లో ఎంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్ కళ్ళు దుబ్బయ్యా నీకని అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఒక్కటైనా నువ్వు చూపించావా నీ ఛానల్లో అడుగుతా ఉన్నా. కేవలం నువ్వు ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ఛానల్ పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పడే విధంగా, నువ్వు ప్రజలను యామార్చే విధంగా, ప్రజలను మ్యానిపులేట్ చేసే విధంగా నువ్వు నీ ఛానల్లో కొన్ని అన్నీ కూడా చూపిస్తున్నటువంటివన్నీ కూడా మేము గమనిస్తున్నాం. అయితే నీకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి, గుర్తుపెట్టుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వల్ల అని కూడా తెలియజేస్తున్నాం. మేము కోరుకునేది ఒక్కటే, నీకు ఛానల్ పేరుతో ఆ ఛానల్ ముసుగులో నువ్వు రాజకీయ వ్యభిచారి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు చేతనైతే ఆ రోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఒక్కటైనా చూపించావా అని అడుగుతున్నా. ఏబిఎన్ రాధాకృష్ణని ఒక్కటైనా చూపించావా? ఒక్క మంచి పని
చేశాడని చెప్పావా? లేదు. ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని అగాత్యాలు, ఇన్ని అవమానాలు పొందుతున్న మహిళల మీద ఇన్ని జరుగుతున్నా ఒక్కరోజు కూడా చూపించుకోగా ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు మహిళలు ఉంటారో వారి పట్ల ఇలా మాట్లాడటం ఖండిస్తున్నాం. మీకు చేతనైతే కూటమి ప్రభుత్వ నాయకులకు నేను ఒకటి నా విన్నపం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు మీడియా ద్వారా తెలియజేసే శక్తి మీకుంది, తెలియజేయండి. చేత కాకపోతే అన్నీ మూసుకొని ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2 లక్షల కోట్లు పెడితే కానీ అమరావతి పూర్తి కాదు, ఆ అమరావతి కట్టినా అది ఉంటుందో కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి, సంవత్సరానికి 5-6 పంటలు పండే భూమి అది, అక్కడ పోయి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలంటే మన బడ్జెట్ ఎంత? నువ్వు 5 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 5,000 కోట్లు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే ఉంది, ఇప్పటికి నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 2,500 కోట్లు. అంటే 7,500 కోట్లు ఇప్పటికి నువ్వు రాజధాని పేరుతో ఖర్చు పెడుతున్నావాడా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఇంకా 126 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఉండవు, నీ కొడుకు ఉండడు, ఎవరు ఉండరు. అప్పటికి అమరావతి పరిస్థితి ఏమవుతుంది? కనీసం విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్య తీసుకొని నీకు ఆ 3 పేర్లలో 2 అక్షరాలు తీసుకొని మావిగన్ అని పెట్టమన్నాడు. అంటే నీకు నచ్చితే పెట్టమన్నాడు, లేకుంటే నీకు నచ్చిన పేరు పెట్టుకో. అది ఎలాగో హైవే రోడ్డు, ఇటుపక్క అటుపక్క అభివృద్ధి జరిగింది. కనీసం రాజధాని అని చెప్పుకుంటే కనీసం అక్కడైనా డెవలప్ తొందరగా పెరుగుతుంది, మన రాజధానికి ఒక గుర్తింపు వస్తుంది, మన రాష్ట్రానికి ఒక గుర్తింపు వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో చెప్పారు తప్ప నువ్వు అమరావతిలో దోచుకునేదానికి అడ్డుపడట్లేదు కదా. మీరు మీ నాయకులు దోచుకుంటూనే ఉన్నారు. అమరావతి గడ్డెక్కే పరిస్థితి లేదని మీకే తెలుసు. కాకపోతే వీలైనంత దోచుకోవాలనే ఆలోచనతో మీరు దోచుకునేదానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకేం చేయట్లేదు. ఒకటి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, మా నాయకుడు మీకు సలహా ఇచ్చాడు, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఇలాంటి ఛానల్ని అడ్డు పెట్టుకొని మహిళలను దుర్భాషలు ఆడితే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా.